So hello guys, welcome to my new vlog and thank you for 224 subscribers. ఎవరైతే సబ్స్క్రైబర్స్ చేశారో చాలా 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 థ్యాంక్స్ వాళ్ళకి. అండ్ ఈ రోజు అయితే మనం సాటర్డే కాబట్టి ప్యూర్ వెజ్. అండ్ ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నా. మార్కెట్కి వెళ్ళి ఏమేమి మార్కెటింగ్ చేసి వస్తా మీకు చూపిస్తా. అండ్ అలాగే ఈరోజు వ్లాగ్ అయితే ఒక రెసిపీ చూపిస్తా అండ్ కుకింగ్. సో యా, ఇట్స్ బీ ఇంట్రెస్టింగ్. సో మనతో ఉండండి. అండ్ ఎవరెవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ దే ఆర్ టూ మెనీ సర్ప్రైజెస్. చాలా సర్ప్రైజెస్ వస్తున్నాయి. చాలా మంచి మంచి కాంటెంట్స్ వస్తాయి. సో దాని గురించి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో లెట్స్ గో. సో హే గైస్, ఇప్పుడైతే ఈరోజు సాటర్డే మార్కెటింగ్ అయిపోయింది. సో ఎక్కువ ఏం తీసుకోలేదు. బీరకాయలు, కాకరకాయలు అండ్ కాలీఫ్లవర్ అండ్ గోంగూర అండ్ ఆనపకాయ అండ్ పచ్చిమిర్చి. అండ్ యా, దిస్ ఇస్ మై ఫేవరెట్. సో ఇది ఇప్పుడు బాయిల్ చేసుకుని అయితే తిందాం. ఆ తర్వాత చూద్దాం ఏం రెసిపీ చేద్దాము ఈరోజు. సో యా, అప్పటి వరకు అయితే బాయిల్ చేసుకొని కార్న్స్ తిందాం. అండ్ కార్న్స్ తినిన తర్వాత అయితే ఆలోచిద్దాం ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. సో అప్పటి వరకు అయితే కార్న్స్ అయితే పీల్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో నా అలాగే ఎవరెవరికైతే కార్న్స్ పిచ్ ఉందో వాళ్ళ కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. దీన్ని బ్రేక్ చేసేద్దాం బికాజ్ ఈ కుక్కర్లో అయితే సరిపో కాబట్టి. సో యా, సో దీంట్లో వాటర్ వేసి అయితే కుకింగ్ పెట్టేద్దాం. ఫ్రేమ్లోకి వస్తున్నాను, కుకింగ్లో పెట్టేద్దాం. సో కార్న్స్ అయితే వేస్తాం. కార్న్స్ వేసిన తర్వాత దీంట్లో ఉప్పు, సాల్ట్ వేసి దీన్ని అయితే ఒక 7 విజిల్స్ వరకు అయితే కుక్ చేసుకుందాం. కుక్ చేసిన తర్వాత డైరెక్ట్గా అయితే అలా తినేను. దాన్ని కూడా నాకు ట్యాంగీ స్పైసీ టైప్ కావాలి నాకు, కాబట్టి అది కూడా ఒక చిన్న చిన్న రెసిపీ, స్నాక్ టైప్. సో అలా చేసుకొని అయితే తింటా. సో యా, విజిల్స్. సో కార్న్స్ అయితే బాయిల్ అయిపోయింది. కార్న్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఏం కాదు, సింపుల్. కార్న్స్ని అయితే ఇలా కట్ చేసుకుందాం. సో చూసుకొని అయితే కట్ చేసుకోవాలి అంత క్లియర్గా. అన్నీ అయితే కట్ చేసుకొని పీల్ చేసుకొని ఉంచుకున్నాం. సో ఈ టైంలో అయితే కొంచెం సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ మిక్స్ ఇట్. అక్కడైతే నా దగ్గర బటర్ లేదు. బటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బటర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో యా, మై కార్న్ ఈజ్ రెడీ. సో ఇది మీరు కూడా ట్రై చేయండి అండ్ టేస్ట్ చేసి నాకైతే కమెంట్ చేయండి ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా. సో ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. కంపల్సరీగా ఈ స్నాక్ అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది తినడం అయిపోతే నెక్స్ట్ రెసిపీ చూపిస్తా. ఈరోజు ఏం కుకింగ్ చేస్తున్నాము. సాటర్డే కాబట్టి ప్యూర్ వెజ్. సో చూపిస్తాను, తినేస్తా ఫస్ట్ బైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీరకాయ శనగపప్పు కర్రీ ఏదైతే చేస్తున్నాం దానికోసం అయితే చాలా ఫైన్ చాప్ ఆనియన్స్ని అయితే కట్ చేసుకోవాలి. కనిపిస్తుందా?
సో చాలా ఫైన్ చాప్ కటింగ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే చాప్ చేస్తే ఇప్పుడు టమాటోని అయితే సేమ్ ఫైన్ చాప్ చేసుకోవాలి మనం. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ని కూడా ఇలా స్లిట్ చేసుకోవాలి. జస్ట్ స్లిట్ చేసుకొని అవునా. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత బీరకాయ ఏదైతే ఉందో ఆ బీరకాయని కూడా కట్ చేసుకోండి. సో ఇవైతే ఎంత థిన్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి అది చేసుకోండి. ఎక్కువ థిక్గా అయితే అవ్వకూడదు, ఎందుకంటే బాగా కుక్ అయిపోతుంది. సో యా, బీరకాయ అండ్ దానికి ఇంగ్రీడియంట్స్ అయితే కావాలో అవన్నీ కటింగ్ అయిపోయింది. శనగపప్పు కూడా ఒక 1 అవర్ ముందే నేను నానబెట్టి పెట్టుకున్నా. సో ఇవన్నీ అయితే రెడీ. ఇప్పుడు ఇది కాకరకాయ ఫ్రై ఏదైతే చేస్తా, సో దాని గురించి కాకరకాయ కూడా కటింగ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకొక మీకు వీడియో కూడా వస్తుంది, ఏదైతే నాకు యాక్చువల్గా అయితే తెలీదు. టెక్కల్లో జగన్నాథ్ ఇది పూజ అవుతుంటుంది కాబట్టి, సో నిన్న నాకు తెలిసింది. తెలిస్తే అక్కడ కొన్ని వీడియో అయితే షూట్ చేశా. బట్ ఆ వీడియోలో అక్కడైతే వాయిస్ వెళ్ళకపోతే బికాస్ ఆఫ్ చాలా కేవస్ అండ్ సౌండ్స్ ఉండేవి, సో కాపీ రైటింగ్. సో దట్స్ వై ఆ తర్వాత అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి సరిపెడతా. సో ప్లీజ్ చూడండి. అండ్ జై జగన్నాథ్. ఎవరైతే చాలా ఎక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమెంట్ చేయండి. అయితే ఎవరెవరు ఆ యాత్రకు వెళ్ళారు, సో కమెంట్ చేసి చెప్పండి. నిన్నైతే లాస్ట్, సో నిన్న అయిపోయింది. ఈరోజు అయితే ఆ వీడియో పెట్టబోతున్నా. సో కంపల్సరీ చూడండి అండ్ కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అని. సో ఈ కటింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత ఈ కాకరకాయ ఏవైతే ఉందో ఇవి డైరెక్ట్ ఏమీ వేయకుండా, నో ఆనియన్స్, నథింగ్, నో జింజర్ గార్లిక్, డైరెక్ట్ కట్ చేసిన ఈ కాకరకాయ ఏవైతే ఉన్నాయో అవి వేసేద్దాం. అండ్ పసుపు అండ్ సాల్ట్ కూడా. సో ఈ ఆయిల్ అయితే హాట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో అయితే మనం పచ్చిమిర్చి వేసింది, దెన్ చాప్డ్ ఆనియన్స్ ఏవైతే ఉందో ఆ చాప్డ్ ఆనియన్స్ వేసింది దీంట్లో. అండ్ దీన్ని బ్రౌన్గా అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాం. అండ్ ఎవరెవరి ఇంట్లో అయితే ఎలాంటి ఎలాంటి సో ఈ టైంలో అయితే ఆనియన్స్లో పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని దీన్ని ఇంకొంచెం ఆనియన్స్ అయితే ఫ్రై చేయండి. అండ్ ఈ టైంలో అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది. సో టమాటో వేసుకుందాం. టమాటో వేసిన తర్వాత అయితే దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో ఆ టమాటో అయితే చాలా వేగంగా డిజాల్వ్ అయిపోతుంది. సో దట్స్ వై
ఈ టైంలో అయితే మనకి శనగపప్పు ఉందో నానబెట్టుకున్న శనగపప్పు అదైతే యాడ్ చేసేద్దాం. అండ్ దాంతోపాటు మనకి బీరకాయ కోసుకొని తీసుకున్నాము అవి కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి దీన్ని ఒక క్విక్ మిక్స్ అయితే అండ్ దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాలి అవసరం అయితే లేదు. బీరకాయలో సో కాకరకాయ అయితే ఆల్మోస్ట్ 80% అయిపోయింది. సో ఈ టైంలో అయితే కొంచెం పసుపు అండ్ అలానే సాల్ట్ కూడా ఈ టైంలో యాడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసేస్తే ఏమనిపిస్తుందంటే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ వాటర్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఆ వాటర్ రిలీజ్ చేసినప్పుడు అది ఫ్రై అయితే అవ్వదు, అది మీకు బాయిల్ టైప్ అయిపోతుంది అనమాట. అది కుక్ అయిపోతుంది బాగా. సో ఫస్ట్ మనం ఫ్రై చేసుకొని ఆ తర్వాత లాస్ట్లో అయితే ఈ పసుపు అండ్ సాల్ట్ని అయితే సో కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే గ్యాస్ ఆఫ్ చేసాం. సో ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో లాస్ట్ టచ్ అయితే ఇచ్చేద్దాం. సో లాస్ట్ ఫినిషింగ్ టచ్ గురించి అయితే కొంచెం కస్తూరి మెత్తి అండ్ కొంచెం కొరియండర్ వేసి దీన్ని అయితే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. సో ఈ రెసిపీ అయితే ఎంత సింపుల్, మీరు కూడా ట్రై చేయండి. సో ఎక్కడైతే లాస్ట్ ఆఫ్ ఆల్ గోంగూర పప్పు చేసా, సో దానికైతే తాలింపు పెట్టుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం మెంతులు అండ్ జీరా అండ్ దాంట్లో 2 ఎండుమిరపకాయలు వేసి అయితే బాగా చేసుకుని దీంట్లో వేసేద్దాం. సో వేసిన తర్వాత గోంగూర పప్పు అయితే రెడీ. సో ఇది ఈరోజు రెసిపీస్. సో గైజ్ ఈ రోజుకైతే ఈ బ్లాగ్ ఎక్కడికే ఎండ్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరెవరైతే చూస్తున్నారో చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకైతే ఇంకా ఇంకా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి వెళ్ళండి. అండ్ ఎలాంటి మంచి మంచి రెసిపీస్తో అయితే మళ్ళీ వస్తాయి. ఈరోజు అయితే నార్మల్ రెసిపీ, బట్ టుమారో ఈ సండే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు అయితే చాలా మంచి రెసిపీతో వస్తున్నాం. సో లెట్స్ గో అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఎవ్రీ వన్. స్టే సేఫ్ అండ్ అందరూ బాగుండాలి. సో థ్యాంక్ యూ. బాయ్.